హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను దేహమే దేవాలయము అనే కాన్సెప్ట్ కాకుండా కొత్త కాన్సెప్ట్ తీసుకొని వచ్చాను అనమాట. కొత్త కాన్సెప్ట్ ఏంటంటే, దేవుడు మనల్ని పరీక్షిస్తాడా, విసిగిస్తాడా? అసలు మనం దేవుణ్ణి ఏ విధంగా భావిస్తున్నాం, ఏ విధంగా కొలుస్తున్నాం అనే దాని గురించి నేను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను. అలాగే మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఇందులో ఏమైనా అక్షర దోషాలన్నా సరదోషాలన్నా మన్నించగలరు. ఇప్పుడు కాన్సెప్ట్లోకి వెళ్దాం. దేవుడు పరీక్షిస్తాడు, ఎప్పుడూ విసిగిచ్చడు. ఈ రోజుల్లో చాలామంది దేవుణ్ణి ఇష్టం వచ్చినప్పుడు తలుచుకుని ఏటీఎంలా భావిస్తున్నారు. నేను అంత పూజ చేశాను, ఇంత దీక్ష చేశాను, అయినా ఫలితం రాలేదు అంటూ దేవుడిపై కోపం చూపించే మనుషులు పెరుగుతున్నారు. అప్పుడు అది భక్తి అనిపించుకోదు. ఇది బేరసారపు వ్యాపారం మాత్రమే. దేవుడు నీ సమయానికి కాదు, తన సమయానికి ఫలితం ఇస్తాడు. నువ్వు ఒక్క పువ్వు పెట్టి వెంటనే ఫలితం ఆశిస్తే నీది భక్తి కాదు, నీకున్నది ముమ్మాటికి వ్యాపారం మైండ్ సెట్. నువ్వు విత్తిన విత్తనం మొలకెత్తటానికి సమయం కావాలి. గింజ ఈరోజు నాటితే రేపు చెట్టు కాదు కదా. అదేవిధంగా పూజ కూడా మనసుతో చేసినప్పుడు మాత్రమే ఫలిస్తుంది, కాలంతో కాదు. 1000 దీపాలు వెలిగించినా నీ హృదయం చీకటిలోనే ఉంటే ఆ వెలుగుకు ప్రయోజనం ఏముంది? నువ్వు దేవుడి ముందు పూలు పెట్టి బయట మనుషులను దూషిస్తే దేవుడు నిన్ను కాదు, అర్హత ఉన్నవారినే ఆశీర్వదిస్తాడు. చాలామంది ఏళ్ల తరబడి పూజ చేశాం, ఫలితం లేదు అంటారు. కానీ వారు చేసింది పూజ కాదు, షోయింగ్ యాక్టివిటీస్. దేవుడు ఫలితం ఆలస్యం చేస్తే అది నీకు వేసిన శిక్ష కాదు, నీకు ఆయన పెట్టిన పరీక్షే. నీ సహనం చూసి నీ స్థాయి నిర్ణయిస్తాడు. ఉదాహరణకు, రాముడు 14 సంవత్సరాలు అరణ్యంలో ఉన్నాడు, కానీ భక్తిని కోల్పోలేదు. పాండవులు 13 సంవత్సరాలు వనవాసం చేశారు, కానీ ధర్మాన్ని విడవలేదు. నువ్వు మాత్రం 13 రోజులు దీపం పెట్టి ఫలితం రాలేదని విసిగిపోతున్నావు. నీది భక్తి కాదు, అహంకారం. దేవుడు నీ పూజలు లెక్కపెట్టడు. నీ మనసు యొక్క స్థిరత్వంని చూసి నిర్ణయం నీకేమి ఇవ్వాలో తీసుకుంటాడు. దేవుణ్ణి పరీక్షించకు, నీ భక్తిని పరీక్షించుకో. ఎందుకంటే దేవుడు ఫలితం ఇవ్వడంలో ఆలస్యం చేయవచ్చు, కానీ తప్పు చేయడు. నిజమైన భక్తుడు ఫలితాన్ని ఆశించడు, విశ్వాసాన్ని వదులుకోడు. దేవుడి మీద నమ్మకం కోల్పోయే ముందు నీ భక్తిని అంచనా వేసుకో, అది ఏ పాటిదో అని. ఎందుకంటే దేవుడు మూగవాడు కాదు, సమయస్ఫూర్తి గల న్యాయదాత. నువ్వు దేవుడిని వదిలేసిన మరుక్షణమే నీ అదృష్టం నిన్ను వదిలేస్తుంది. నీ తలరాతే అతలాకుతలం అయిపోతుంది. ఇది ఘాటైన మాట, కానీ ఇదే సత్యం. అర్థం చేసుకోండి. భక్తిని సమయంతో కొలవకండి, శ్రద్ధ సబూరితో అంచనా వేయండి. అప్పుడే భగవంతుడు మీ ప్రతి ఆవేదనని అర్థం చేసుకుంటాడు, కరుణిస్తాడు, ఖచ్చితంగా కాపాడి తీరుతాడు. సర్వేషాం శాంతిర్భవతు. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఈరోజుకి స్వస్తి.